సాక్షి వక్రాక్షి దాంట్లో పనిచేస్తున్న పేటీఎం కూలీలు, అన్నం తింటున్నామన్న జ్ఞానం కూడా కోల్పోయి విష ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు, కొంతమంది యూట్యూబర్లు వాళ్ళు చేసే విష ప్రచారం హెరిటేజ్ కోసమే కల్తీ కుట్ర దొరికిపోయిన బాబు అంటూ తమ్నేస్ పెట్టి ఆ విషపుత్రికి ఎలా విషాన్ని చింపుతుందో చూసిన తర్వాత హెరిటేజ్ ఆగ్రహించి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వక్రాక్షి మీద, భారతిరెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద, బోమన కరుణాకర్ రెడ్డి మీద, బొత్స సత్యనారాయణ మీద, ఇంకొన్ని పెయిడ్ ఛానల్స్ మీద, పెయిడ్ జర్నలిస్టుల మీద పరువు నష్టం దావా వేసింది. ఒక్కొక్కడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే డిఫర్మేషన్ సూట్ వేసిన రాష్ట్రాన్ని లూటీ చేసి తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడు. తను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు. ఆ డబ్బులు విదేశాలు తరలించి పెట్టుబడులు పెట్టుకున్నాడు, ఆదాయం వస్తా ఉంది. అదీగాక ఈ పేటీఎం గల్ లాంటి సన్నాసుల్ని కొంతమందిని బెదిరించి తన పార్టీ అకౌంట్ లో సుమారుగా 4,000 కోట్ల రూపాయలు వేపించుకున్నాడు. ఆ 4,000 కోట్ల రూపాయల మీద వడ్డీ వస్తా ఉంటుంది. ఆ వడ్డీ ఇలాంటి కోర్టు ఖర్చుల కోసం వాడుకుంటా ఉంటాడు. మరి మీకెందుకు పేటీఎం సన్నాసులారా, మీ మీద 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అబద్ధమని మీకు తెలుసు, సాక్షి ప్రచారం చేసేది ప్రతిదీ అశుద్ధమని మీకు తెలుసు. అన్ని తెలిసినా మీ ఇష్టానురీతిగా ప్రచారం చేస్తాం, మేము మాట్లాడతామంటే తొక్కి నారా తీస్తాడు నారా లోకేష్ అన్న సంగతి మీరు మర్చిపోతే ఎట్టారా లఫోర్డ్స్ అంటున్నారు ప్రజలు. చూసి చూడనట్టు పోవడానికి అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదు, నారా లోకేష్ అన్న సోయ మర్చిపోతే ఒక్కొక్కడు ఢిల్లీ కోర్టు చుట్టూ తిరగటానికి జగన్ రెడ్డి మీకు పైసా కూడా విదల్చడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో స్నానాలు చేసి ఆంధ్రా భవన్ దగ్గర అడుక్కు తినాల్సిందే మీరు. ఆఖరికి మీ పరిస్థితి అదే. నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా స్పష్టంగా అదే చెప్పింది. ఈ వెధవలు పెట్టిన లింకులు పోస్టులు తీయకపోతే 24 గంటల లోపు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించింది. మెటాని, గూగుల్ ని, ఎక్స్ కూడా హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది వాళ్ళ పోస్టులు మొత్తం డిలీట్ చేయమని చెప్పి. ఒక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆ ఒక్క ఆదేశం చాలు ఈ సన్నాసులందరికీ. వీళ్ళు ఎంత ఎదవలో ఎంత దరిద్రలో తెలియజేయడానికి హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ చాలు. ఈ హెరిటేజ్ మీద చేసిన దుష్ప్రచారానికి కోర్టుల చుట్టూ తిరగబోతున్న, అరెస్ట్ కాబోతున్న లిస్ట్ ఒకసారి చూద్దాం. పీపీ పెంచుకుని అరుస్తుంటాడు సాక్షి మీడియాలో. ఈశ్వర్ తనకిచ్చే కూలి కంటే అతిగా నటిస్తా ఉంటాడు. అతను ఒకడు. ఇంకొక జర్నలిస్ట్ ఉంటాడు కొమ్మినేని శ్రీనివాసరావు అని. ఊరు పొమ్మంటాంది, జనం గమ్మునుండవా నీకెందుకు అంటున్నా వినకుండా విష ప్రచారం నింపుతున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా నోటీస్ వెళ్ళింది. రామ్నాథ్ రెడ్డి ఏపీ ప్రైడ్ ఛానల్ అంట. వీళ్ళంతా జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఇది. వై నరసింహారావు యహా టీవీ. ఇక ఏకకలో పక్కపక్కల ఢిల్లీ వీధుల్లో నరసింహారావు రెడీగా ఉండు. చందన గ్రేట్ ఆంధ్ర, తెలుగు రాజ్యం ఛానల్ ప్రతినిధులు కె వెంకటరెడ్డి, కేవీఆర్ ఛానల్ కారుమూరు వెంకటరెడ్డి సాయంకాలం 4 అవగానే బయలుదేరతాడు పునుగులు బండి చుట్టూతా. ఢిల్లీలో పునుగులు దొరకవు కారుమూరు వెంకటరెడ్డి. అక్కడ ఆలు సమోసా మాత్రమే ఉంటుంది. అది తిను తట్టుకోలేవు, నీకు తప్పవు ఆ తిప్పలో. వాసన్ శెట్టి శంకర్, టుడే తెలుగు న్యూస్ పాషా, న్యూట్రల్ జర్నలిస్ట్ ముసుగులో జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ లో ఒక ప్రముఖుడు. నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతూనే ఉంటాడు. ఇక ఆంధ్ర పాడ్కాస్టర్ పేరుతో విజయ్ కేసరి న్యూట్రల్ ముసుగులో గొప్ప మేధావునన్న ఫీలింగ్ తో విషం చిమ్ముతానే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద, పోలవరం మీద, కూటమి ప్రభుత్వం మీద. ఇక ఆ విషయం అక్కడ కక్కాయి ఢిల్లీ వీధుల్లో. త్వరలో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా వేయబోతా ఉంది హెరిటేజ్. రెడీ అవ్వండిరా బాబు, మీ ఆస్తులు అమ్మి బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోండి. ఎప్పుడు ఏ పిలుపు వస్తుందో, ఎప్పుడు ఏ కోర్టు రమ్మంటుందో, ఏ కోర్టు మీకు ఎంత జరిమానా వేస్తుందో తెలియదు కదా. ఆస్తులు అమ్మి రెడీగా ఉండండి.